మనకి 7 చిరంజీవులు ఉంటే, అంటే మరణం లేని వాళ్ళు 7 ఉంటే, అందులో 6 గొప్ప గొప్ప పనులు చేసి చిరంజీవులు అయ్యారు. కానీ ఒకరు మాత్రం తాను చేసిన తప్పులకి శాపఫలితంగా చిరంజీవి అయ్యారు. అతనే అశ్వత్థామ. ఈ పేరు వినగానే ఒక గొప్ప వీరుడు గుర్తుకు వస్తాడు. కానీ అశ్వత్థామ కూడా మనలాంటి మానవుడే. కోపం, ద్వేషం, ప్రేమ వెంటనే వస్తాయి. అందుకే దుర్యోధనుడు అడగగానే ముందు వెనక ఆలోచించకుండా పాండవులను చంపడానికి బయలుదేరాడు. అలానే వీరుడు కాదా అంటే కురుక్షేత్ర యుద్ధం మొత్తం మీద కేవలం కొంతమందికి మాత్రమే అర్జునుడికి ఎదురు వెళ్లి నిలబడే సత్తా ఉంటుంది. అందులో అశ్వత్థామ కూడా ఒకరు. మరి అలాంటి వీరుడు కేవలం తన మూర్ఖత్వం వల్ల అంత పెద్ద శాపానికి గురయ్యాడా? అసలు అతను ఉప పాండవుల్ని ఎందుకు చంపవలసి వచ్చింది? శాపం తరువాత పరశురాముడు అశ్వత్థామకి ఎలా తన శాపం కోల్పోవడానికి సహాయం చేశారు? అసలు అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నారా? ఈ రోజు మనం అశ్వత్థామ గురించి ఫుల్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అశ్వత్థామ పుట్టుకకు ముందు వాళ్ళ నాన్నైన ద్రోణుడు శివునికి తపస్సు చేసి శివుని హంసతో ఒక బిడ్డ కావాలని కోరుకున్నాడు. ఆ తపస్సుకి గాను అశ్వత్థామ ఒక అడవిలోని ఉత్తరాఖండ్ తప్కేశ్వర్ మహాదేవ్ టెంపుల్లోని ద్రోణ, కృపి అనే దంపతులకు జన్మించారు. అశ్వత్థామ జననంతోనే తన నుదుటి మీద ఒక మణితో జన్మించారు. ఈ మణికి ఎంత శక్తి ఉందంటే ఆ మణి అశ్వత్థాముని అస్త్రశస్త్రాల నుంచి కాపాడుతుంది. ఇంకా చెప్పాలంటే ఎప్పటి వరకు ఆ మణి అనేది అశ్వత్థామ దగ్గర ఉంటుందో అప్పటి వరకు అశ్వత్థామునికి ఎలాంటి హాని కూడా జరగదు. అశ్వత్థామ పుట్టుకకు ముందు వరకు ద్రోణుడికి ఎలాంటి ఆశలు ఉండేవి కాదు. తనకి చాలా విద్యలు వచ్చినా ఏ రోజు కూడా సంపాదించడం గురించి ఉపయోగించలేదు. అందువలనే అశ్వత్థామ జీవితం చిన్నప్పుడు చాలా పేదరికంలో గడిచింది. కానీ ఒకరోజు అశ్వత్థామునికి పాలు కొనడానికి కూడా డబ్బులు లేకపోవడంతో అశ్వత్థామునికి ఎలాగైనా ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని ద్రోణుడు చిన్నప్పుడు స్నేహితుడైన ద్రుపద దగ్గరకు వెళ్తాడు. ద్రుపద పాంచాల రాజ్యానికి రాజు. ఆ రాజ్యానికి రాజుగా ఉన్న ద్రుపద ద్రోణుడు రాగానే స్నేహాన్ని మర్చిపోయి నీకు నాకు స్నేహమేంటి, అడుక్కునేవాడు రాజుతో స్నేహం చేయలేడని చెప్పి అవమానిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కృపాచార్యులు ద్రోణుడు ప్రతిభను గుర్తించి హస్తినాపురానికి రమ్మని అడుగుతారు. అక్కడి నుంచి ద్రోణుడు పాండవులకి అలానే కౌరవులకి గురువు అవుతారు. అయితే ద్రోణుడు వలనే పాండవులు, కౌరవులు అంత గొప్పవాళ్ళు అవుతారు. వాళ్ళతో పాటు అశ్వత్థామ కూడా అన్ని విద్యలను నేర్చుకుంటారు. అయితే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తరువాత ద్రోణుడు కౌరవుల్ని అలానే పాండవుల్ని ద్రుపదుని ఓడించి అతని రాజ్యాన్ని తనకు గురుదక్షిణగా ఇవ్వమని కోరతాడు. అయితే ముందుగా కౌరవులు వెళ్ళగా వాళ్ళు ఓడిపోతారు. తరువాత పాండవులు ద్రుపదుని ఓడించి అతని రాజ్యాన్ని ద్రోణుడుకు గురుదక్షిణగా ఇస్తారు. ఆ రాజ్యానికి ద్రోణుడు అశ్వత్థామని రాజును చేసి ఈ రాజ్యాన్ని నువ్వు పాలించని చెప్తారు. అయితే అశ్వత్థామ చిన్నప్పటి నుండి దుర్యోధనుడితో సన్నిహితంగా ఉండేవాడు. కానీ అలా ఉండడానికి కారణం దుర్యోధనుడు అంటే ఇష్టమని కాదు, కేవలం అర్జునుడంటే కోపం. ఎందుకంటే చిన్నప్పటి నుండి అర్జునుడు తనకన్నా గొప్పవాడిగా ఉండటం అశ్వత్థామకి నచ్చేది కాదు. ద్రోణుడు కూడా ఇప్పుడు అర్జునుడిని తన ప్రియ శిష్యుడు అని పొగుడుతూ ఉండటం అశ్వత్థామకి నచ్చేది కాదు. అయితే కురుక్షేత్ర యుద్ధానికి వస్తే ద్రోణుడు పాండవులకి అలానే కౌరవులకి గురువు అయితే కేవలం ద్రోణుడు ఎందుకని కౌరవుల పట్ల యుద్ధం చేశాడు? ద్రోణుడు ప్రియశిష్యుడైన అర్జునుడికి ఎదురుగా నిలబడి పాండవులతో ఎందుకు యుద్ధానికి దిగాడు అంటే ద్రోణుణ్ణి అందరూ అవమానిస్తే కేవలం ధృతరాష్ట్రుడు మాత్రమే ద్రోణుణ్ణి రాజగురుగా నియమించడంతో మొదటి నుంచి కౌరవుల పట్ల విశ్వాసంగా ఉండేవాడు. ఆ విశ్వాసంతోనే తన ప్రియశిష్యుడైన అర్జునుడిని కూడా కాదనుకుని కౌరవుల వైపు యుద్ధం చేశాడు. కానీ అశ్వత్థామ అలా కాదు. మొదటి నుంచి పాండవులన్నా అర్జునుడన్నా అశ్వత్థామకి అసలు నచ్చేది కాదు. ఆ కారణంతోనే కౌరవుల వైపు యుద్ధం చేశాడు. కురుక్షేత్ర యుద్ధం 10వ రోజు ద్రోణుడు ధర్మరాజుని చంపుతాను అని దుర్యోధనుడికి మాట ఇస్తాడు. ఆ మాట వల్ల 11వ రోజు నుంచి 13వ రోజు వరకు ద్రోణుడు ధర్మరాజుతో యుద్ధం చేస్తూనే ఉంటాడు. అయితే 13వ రోజు అభిమన్యుడు చనిపోగా అర్జునుడు జయద్రథుని 14వ రోజు సూర్యాస్తమయంలోపు చంపుతానని లేదా తాను సజీవదహనం చేసుకుంటానని చెప్తాడు. 14వ రోజు జయద్రథుని కాపాడటం ద్రోణుడి బాధ్యత. కానీ కృష్ణుడి మాయ వల్ల అర్జునుడు చివరి క్షణంలో జయద్రథుని ఎలా చంపుతాడంటే సూర్యాస్తమయం అయిన తరువాత యుద్ధం ఆపాలి. కానీ సూర్యాస్తమయం అవ్వకుండానే కృష్ణుడు సూర్యాస్తమయం అయినట్టు మాయ చేస్తాడు. అయితే యుద్ధం అయిపోయిందని అనుకుని జయద్రథుడు బయటికి వస్తాడు.
అలా బయటికి వచ్చి చూస్తే ఇంకా సూర్యాస్తమయం అవ్వలేదని తెలుస్తుంది. అంతలోనే అర్జునుడు జయద్రథుని చంపేస్తాడు. దాంతో ద్రోణుడు నన్ను వీళ్ళు మళ్ళీ పాండవుల పక్షపాతి అని అంటారని ఎలాగైనా యుద్ధాన్ని ముగించాలనే ఉద్దేశంతో పాండవుల సైన్యం మొత్తం మీదకి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించబోతాడు. కానీ సప్తఋషులు వెంటనే ప్రత్యక్షమయ్యి ద్రోణుణ్ణి ఆగమని ఆదేశిస్తారు. అసలు నీవు ధర్మాస్త్రాన్ని సామాన్య సైనికుల మీద ఉపయోగించడం అనేది ఏమాత్రం ధర్మం కాదని ద్రోణుని తిడతారు. దాంతో ద్రోణుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుని మామూలుగా యుద్ధం చేస్తాడు. అయితే ఆ రోజు ముగిసేలోపు విరాట్ని ద్రుపదిని చంపేస్తాడు. కానీ ఎంత కాదనుకున్నా ద్రుపద ద్రోణుడి చిన్ననాటి స్నేహితుడు. ఆ రోజు ద్రుపదుని అంతిమ సంస్కారాలకి ద్రోణుడు కూడా వెళ్తాడు. అయితే అక్కడ ద్రుపదునికి కొడుకైన ధృష్టద్యుమ్న ఎప్పటికైనా నీ చావు నా చేతుల్లోనే అని ద్రోణుడితో అంటాడు. అప్పటికే ఆ రోజు ద్రోణుడి యుద్ధాన్ని చూసిన పాండవులకు ద్రోణుణ్ణి చంపడం అసాధ్యమని అర్థమవుతుంది. కానీ చంపకపోతే ద్రోణుడు పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడుతాడని కృష్ణుడికి అర్థమవుతుంది. అయితే ద్రోణుడికి ఉన్న ఒకే ఒక బలహీనత ఏంటంటే కొడుకు అశ్వత్థామ మీద ఉన్న అమిత ప్రేమ. దాన్ని వాడుకుని ద్రోణాచార్యుణ్ణి అడ్డుకోవాలని కృష్ణుడు ఒక పథకం వేస్తాడు. పాండవులలో పెద్దవాడైన ధర్మరాజుని అశ్వత్థాముడు చనిపోయాడని అరవమని కృష్ణుడు చెప్తాడు. కానీ ధర్మరాజు దానికి ఒప్పుకోడు. ఎందుకంటే పేరుకు తగ్గట్టే ధర్మాన్ని అనుసరిస్తాడు ధర్మరాజు. ఏది ఏమైనా అబద్ధం మాత్రం చెప్పడు. అయితే కృష్ణుడు మరో పథకం వేస్తాడు. అది భీముణ్ణి అశ్వత్థామ పేరు ఉన్న ఏనుగుని చంపమని చెప్తాడు. అలా భీముడు ఆ ఏనుగుని చంపిన తరువాత అశ్వత్థాముడు చనిపోయాడని చెప్పమని ధర్మరాజుతో చెబుతాడు. కానీ దానికి కూడా ధర్మరాజు ఒప్పుకోడు. కానీ కృష్ణుడు ఏదోకలా ధర్మరాజుని ఒప్పిస్తాడు. అలా ధర్మరాజు అశ్వత్థామ అతహ కుంజరహ అని అరుస్తాడు. కుంజరహ అంటే ఏనుగని అర్థం. అశ్వత్థామ అతహ అని గట్టిగా చెప్పి కుంజరహ అని నెమ్మదిగా చెప్తాడు. దాంతో ద్రోణుడికి అశ్వత్థామ అతహ అనేది వినిపిస్తుంది, కుంజరహ అనేది వినిపించదు. అయితే ధర్మరాజు అబద్ధం ఆడని ద్రోణుడికి బాగా తెలుసు. దాంతో నిజంగానే తన కొడుకైన అశ్వత్థామ చనిపోయాడని చెప్పి ద్రోణుడు కుప్పకూలిపోయాడు. యుద్ధాన్ని మధ్యలోనే ఆపేసి జ్ఞానం చేస్తూ తన ప్రాణాల్ని వదిలేద్దామని అనుకుంటాడు. అయితే పాండవులేమో ద్రోణాచార్యుడికి నిజం తెలిసేలోపు ఎలాగైనా బంధించాలి అని అనుకుంటారు. అయితే యుద్ధంలో పాండవుల తరపున ద్రుపద రాజు కొడుకైన ధృష్టద్యుమ్న కూడా యుద్ధం చేస్తాడు. తన తండ్రి ద్రుపద దగ్గర నుంచి రాజ్యాన్ని లాక్కున్నారని కోపంతో జ్ఞానంలో ఉన్న ద్రోణాచార్యుడు తల నరికేసి చంపేస్తాడు. తన తండ్రిని ధర్మం తప్పి చంపారని అశ్వత్థామ కోపంతో రగిలిపోతూ పాండవులందరినీ ఒకేసారి చంపాలని వాళ్ళ మీద నారాయణ అస్త్రాన్ని వదులుతాడు. అయితే ఆ నారాయణ అస్త్రం ఎలా అంటే యుద్ధం చేసేవారు అందరినీ చంపేస్తాది. దాంతో చాలామంది పాండవుల సైన్యం చనిపోతుంటే కృష్ణుడు వెంటనే అందరినీ ఆయుధాన్ని కింద పాడేయమంటాడు. అయితే ఆ అస్త్రం యుద్ధం చేసే వాళ్ళని చంపుతాది. ఆయుధాన్ని కింద పాడేయడం అంటే యుద్ధాన్ని ఆపినట్లే. అందుకే ఆ అస్త్రం ఇంక ఎవరిని చంపకుండా వెళ్ళిపోతాది. కానీ అశ్వత్థామకి కోపం తగ్గదు. ముందు రోజు రాత్రి తన తండ్రిని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ తండ్రిని యుద్ధం గెలవడానికి ఆశీర్వాదం అడుగుతాడు. దానికి ద్రోణుడు నీ యుద్ధం అనేది నీ సామర్థ్యానికి సంబంధించి ఉంటుంది, అంతేకాని వేరే వాళ్ళ ఆశీస్సులతో కాదు అని చెప్తాడు. ఆ మాటలు అశ్వత్థామ మనసులో నాటుకుని పోతాయి. ఆ తర్వాత కర్ణుడు సాలుడు చనిపోతారు. అప్పటికే యుద్ధంలో ఓడిపోతున్నామని దుర్యోధనుడు అశ్వత్థాముని కృపాచారుల వారిని కృతవర్మని అక్కడి నుంచి వెళ్ళి వేరే చోట తలదాచుకోండి, నేను కూడా ఎక్కడికైనా పారిపోతా అని చెప్తాడు. అప్పటికే అశ్వత్థామునికి అర్థమవుతుంది. అందుకే 17వ రోజు కర్ణుడు చనిపోగానే దుర్యోధనుణ్ణి పాండవులతో సంధి చేసుకుందామని అంటాడు. కానీ కృపాచార్యులు కృతవర్మలు ఒప్పుకోరు. అయితే వీళ్ళు యుద్ధ భూమి నుండి వెళ్ళిపోతారు. దుర్యోధనుడు ఒక నదిలో దాగుంటాడు. అది తెలుసుకున్న పాండవులు అక్కడికి వెళ్ళి దుర్యోధనుణ్ణి బయటికి రమ్మని అంటారు. కానీ దుర్యోధనుడు బయటికి రాడు. దాంతో భీముడు అసభ్యంగా తిడుతూ ఉంటాడు. అవి వినలేక దుర్యోధనుడు బయటికి వస్తాడు. వచ్చాక రాజ్యాన్ని మీరే తీసుకుని నన్ను వదిలేయండి అని అడుగుతాడు. దానికి ధర్మరాజు, నీవు మాలో ఒకరితో ఇష్టం వచ్చిన యుద్ధం చేసి గెలువు, అప్పుడు మేము హస్తినాపురాన్ని వదిలేస్తామని చెబుతాడు. అలా ఇచ్చిన వరం వలన తన శరీరంలోని బొడ్డు భాగానికి పైన ఎటువంటి గాయం అవ్వదు. అలానే గద యుద్ధం చేసేటప్పుడు బొడ్డు కింద కొట్టకూడదు. అందుకే ఆ యుద్ధాన్ని ఎంచుకుంటాడు దుర్యోధనుడు. ఆ యుద్ధంలో దుర్యోధనుడు భీముణ్ణి చాలా సులభంగా కొడతాడు. ఇంకా భీముడు చనిపోతాడు అనే సమయంలో కృష్ణుడి సలహా మీద భీముడు దుర్యోధనుడి తొడల మీద కొట్టి అధర్మ యుద్ధం చేస్తాడు. దుర్యోధనుడు కింద పడిపోతాడు. సగం ప్రాణాలతో ఉన్న దుర్యోధనుడిని చూసిన బలరాముడు
పాండవుల్ని చంపడానికి వస్తాడు. దానికి కృష్ణుడు అడ్డుపడతాడు. అయితే బలరాముడు తప్పుకో కృష్ణ, ఈ పాండవులు అధర్మ యుద్ధం చేస్తున్నారని వాళ్ళని చంపేస్తా అని అంటాడు. దానికి కృష్ణుడు, వీళ్ళు అధర్మ యుద్ధం చేస్తే మరి దుర్యోధనుడు చేసిందేంటి? నిండు సభలో ద్రౌపది చీర లాగినప్పుడు, అలానే 16 ఏళ్ల వయసు ఉన్న చిన్నపిల్లారిని అధర్మంగా చంపినప్పుడు ఏమైంది నీ ధర్మం? అప్పుడు మాట్లాడని నీవు ఇప్పుడు మాట్లాడడానికి హక్కు లేదని చెబుతాడు. సగం ప్రాణాలతో ఉన్న దుర్యోధనుణ్ణి అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఆ తరువాత అశ్వత్థామ వాళ్ళు దుర్యోధనుడి దగ్గరికి వస్తారు. చావు బ్రతుకుల్లో ఉన్న దుర్యోధనుడిని చూసి కోపంతో రగిలిపోతాడు అశ్వత్థామ. అసలు ఇక యుద్ధమే వద్దనుకున్న అశ్వత్థామ తన స్నేహితుణ్ణి అలా చూడగానే పాండవుల మీద ఎలాగైనా సరే పగ తీర్చుకుంటా అని దుర్యోధనుడికి మాట ఇస్తాడు. దుర్యోధనుడిని అక్కడే వదిలేసి పాండవుల దగ్గరకు బయలుదేరతారు. అలా వెళ్లే సమయంలో మధ్యలో ఒక చోట విశ్రాంతి తీసుకుంటారు. అలా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అక్కడ చెట్టు మీద ఉన్న కాకులను గమనిస్తాడు. అయితే ఆ కాకులు పగలంతా గుడ్లగోబల మీద దాడి చేస్తూ ఉంటాయి. కానీ రాత్రి అవ్వగానే అదే గుడ్లగోబలు కాకుల మీద దాడికి వస్తాయి. ఇది చూసిన అశ్వత్థామకి ఒక ఆలోచన వస్తుంది. అది ఏంటంటే, పగలు కాకులు చాలా శక్తిని కలిగి ఉంటాయి, అదే రాత్రి అవుతే గుడ్లగోబలు శక్తిని కలిగి ఉంటాయి. అందుకని మనం కూడా పాండవుల మీద వాళ్ళు శిబిరాల్లో ఉన్నప్పుడు రాత్రిపూట దాడి చేయాలని చెప్తాడు. కానీ మనం అలా రాత్రిపూట యుద్ధం చేయడం అనేది ధర్మం కాదని కృపాచార్యులు కృతవర్మలు చెప్తారు. కానీ అశ్వత్థామ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా, పాండవులు తన తండ్రిని అధర్మంగానే చంపారు కాబట్టి మనం కూడా అదే విధంగా చంపుదామని అశ్వత్థామ బయలుదేరాడు. కృపాచార్య కృతవర్మ కూడా అశ్వత్థామతో పాటు వెళ్తారు. అలా వెళ్లే దారిలో అశ్వత్థామకి ఒక రాక్షసుడు అడ్డుపడతాడు. ఆ రాక్షసుడితో పోరాడుతూ తన దగ్గర ఉన్న అస్త్రాలన్నీ వాడతాడు. అయినా ఆ రాక్షసుడికి ఏం కాదు. ఇంకే చేసేదేమీ లేక అశ్వత్థామ శివునికి తపస్సు చేయడం మొదలు పెడతాడు. అశ్వత్థామ తపస్సు చేయడంతో ఆ రాక్షసుడు శివునిలా మారిపోతాడు. పాండవుని చంపడానికి అడ్డుపడడం కోసం శివుడు స్వయంగా రాక్షసుడిగా మారి వస్తాడు. కానీ అశ్వత్థాముని తపస్సు చూసి మెచ్చుకుని అశ్వత్థామకి ఒక కత్తిని ఇస్తాడు. అంతేకాకుండా అశ్వత్థామకి తెలియకుండా శివుడు అశ్వత్థామ లోపలికి వెళ్తాడు. శివుడు తన లోపలికి వెళ్లడంతో అశ్వత్థామ ఒక ఉగ్ర రూపంలోకి మారిపోతాడు. అలా పాండవుల శిబిరంలోకి వెళ్ళి ముందుగా తన తండ్రిని చంపిన దృష్టద్యుమ్నుని కాళ్ళతో తొక్కి చేతులతో గుద్ది గొంతు నొక్కి చంపేస్తాడు. ఆ తరువాత అక్కడ ఉన్న ఉప పాండవుల్ని పాండవులు అనుకుని చంపేసి అడ్డు వచ్చిన పాండవ సైన్యాన్ని ఇష్టం వచ్చినట్టు చంపేస్తాడు. పాండవుల్లో కొంతమంది పారిపోతుంటే బయట ఉన్న కృపాచార్య కృతవర్మలు చంపేస్తూ ఉంటారు. అశ్వత్థామ ఒక రాక్షసుల్లా మారిపోయి పాండవుల శిబిరంలో మారణకాండ చేస్తాడు. అయితే ఇక్కడ పాండవులు శ్రీకృష్ణుడు వేరే చోట ఉండడంతో వాళ్ళు పొద్దున్నే వచ్చి చూసేసరికి వాళ్ళ ఉప పాండవుల శవాలు కనిపిస్తాయి. వాళ్ళ కొడుకుల్ని సంహరించింది అశ్వత్థామే కారణమని పాండవులు కోపంతో రగిలిపోయి అశ్వత్థామ కోసం బయలుదేరారు. అయితే అశ్వత్థామకి తాను చంపింది పాండవులని కాదు, ఉప పాండవులని తెలుసు. అలా తెలిసి బాధపడుతూ ఉంటాడు. కానీ పాండవులు తనని చంపడానికి వస్తున్నారని తెలిసి ఏమాత్రం భయపడకుండా వాళ్ళ కోసం వ్యాస మహర్షి ఆశ్రమంలో ఎదురు చూస్తూ ఉంటాడు. వాళ్ళు వచ్చినప్పుడు తాను చేసిన దానికి బాధపడుతున్నట్టు కనబడకుండా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయని ముందుకు వస్తాడు. అశ్వత్థామకి పాండవులతో యుద్ధం చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఒంటి చేత్తోనే చాలా మందిని సంహరించాడు. అయితే అర్జునుడు ఎంత గొప్ప వీరుడో అశ్వత్థామ కూడా అంతే గొప్ప వీరుడు. అయితే పాండవులతో యుద్ధం కూడా దుర్యోధనుడికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని పాండవులు రాగానే కోపంతో వాళ్ళ మీదకు బ్రహ్మాస్త్రాన్ని విసురుతాడు. అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని విసురుతాడు. ఈ 2 అస్త్రాలు ఢీకొంటే లోకం అంతమైపోతుందని వ్యాస మహర్షి చెబుతారు. వ్యాస మహర్షి మాట విని అర్జునుడు వెంటనే ఆ అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామకి ఆ అస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం రాదు. దాంతో వ్యాస మహర్షి ఆ బ్రహ్మాస్త్రాన్ని వేరొక జీవి మీదకు దారి మళ్లించమని అశ్వత్థామకి చెబుతారు. అయితే ఇక్కడ అశ్వత్థామ అస్త్రాన్ని వెనక్కి తీసుకోలేడు, కానీ దాన్ని ఎటువైపైనా దారి మళ్లించగలడు. అలా గనుక చేసి ఉంటే అశ్వత్థామ ఒక గొప్ప వీరుడిగా ఉండిపోయేవాడు. కానీ అశ్వత్థామలో ఉన్న కోపం, పగ అనేవి అతనిలో ఉన్న మంచితనాన్ని అనగదొక్కేశాయి. పాండవుల మీద ఉన్న కోపంతో ఆ పాండవుల వంశాన్ని నాశనం చేద్దామని, ఇంకా పాండవుల వంశం నుంచి ఎవరు ఉండకూడదని అభిమన్యుడి భార్య ఉత్తర కడుపులో ఉన్న బిడ్డ అయిన
పరీక్షిత్ మీదకు వేస్తాడు. దాంతో ఆ బిడ్డ వెంటనే చనిపోతాడు. అయితే శ్రీకృష్ణుడు ఆ బిడ్డను మళ్ళీ బ్రతికిస్తాడు. అశ్వత్థామ ఇలా చేయడంతో శ్రీకృష్ణుడికి చాలా కోపం వస్తుంది. పాండవులు శిబిరంలోకి దూరి మారణకాండ చేసిందే కాకుండా ఇంకా పుట్టబోయే బిడ్డ మీద నీవు బ్రహ్మాస్త్రం వదలడం ఏంటని శ్రీకృష్ణుడు అశ్వత్థామాన్ని కలియుగం అంతమయ్యే వరకు చావు లేకుండా నువ్వు బాధపడుతూ ఉంటావని చెప్పి అశ్వత్థామ నుదుటి మీద ఉన్న ఆ మణిని తీసేస్తాడు. అయితే కలియుగం వచ్చేనాటికి అశ్వత్థాముడు కల్కికి తోడుగా ఉంటూ అలానే తన పాపాలకి ప్రాయశ్చిత్తంగా కల్కిని కలియుగంలో కాపాడి తన పాపాల్ని కడిగేసుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఉత్తర కడుపులో ఉన్న బిడ్డ మీద బ్రహ్మాస్త్రం వేసి పాపం చేశాడు కాబట్టి కలియుగంలో సుమతి కడుపును పుట్టబోయే కల్కిని కాపాడి తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. సో ఇది ఫ్రెండ్స్ అశ్వత్థామ కథ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. దిస్ ఇస్ శ్రీ సైనింగ్ ఆఫ్.